ఎంతో క్రిస్పీగా పొటాటో చిప్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు మంచి ఇష్టంగా తింటారు. మా పాపనైతే మొత్తం ప్రాసెస్ అయిపోయే వరకు నా వెంటనే ఉంది. 4 పొటాటోస్ తీసుకున్నాను నేను. పీల్ ఆఫ్ చేసుకోవాలి పొటాటోస్ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్లైసర్తో సన్నగా స్లైసెస్గా చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని, అంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయి అట్లనే పెట్టేసుకుంటే. కొంచెం మనం స్లైస్ చేసుకుంటుంటే వాటర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకున్న వాటిని కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టాలి. ఒక 1 అవర్ అట్లా సరిపోద్ది. 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేయాలి. వేసి ఆరబెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొటాటో చిప్స్ ఇంట్లోనే. ప్యాకింగ్ ఫుడ్ పిల్లలకు కొనిచ్చే బదులు ఇట్లా చేసుకుంటే హెల్త్ చాలా బెటర్. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ ఎందా లేదని చూసుకొని, ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్లైస్ చేసుకున్న పొటాటో స్లైసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోవడమే. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అన్నీ ఒకసారి అంటే 2 సైడ్స్ టర్న్ చేస్తూ కలపాలి. మొత్తం ఈవెన్గా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక 50% వరకు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లో సాల్ట్, ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్లో ఒక బౌల్ నిండా వాటర్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ కరిగే వరకు కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వాటర్ని ఇందులో ఈ ఆయిల్ పైన పోసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టి చేయాలి, లేకపోతే ఆయిల్ మొత్తం పైన పడుతుంది. ఆయిల్ మొత్తం ఇట్లా నురుగుపోయిన తర్వాత మనకి మొత్తం ఫ్రై అయిపోయినట్టే. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో క్రిస్పీ పొటాటో చిప్స్. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సేమ్ ప్రాసెస్ అన్ని చిప్స్కి చేసుకోవడమే. కొంచెం సాల్ట్ వాటర్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆయిల్ పైన పడుద్ది. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకుంటే సరిపోద్ది. ఒక బౌల్లోకి మనం చేసుకున్న పొటాటో చిప్స్ యాడ్ చేసుకొని, ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ చిల్లీ పౌడర్, కారం యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే మనకి అన్ని చిప్స్కి కారం పట్టుద్ది. ఎంతో క్రిస్పీగా వచ్చినాయి చిప్స్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.